స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో సమావేశాలు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం. పిసిసి అధ్యక్షుడు అలెగ్జాండర్. పట్టణంలోని 13-14 వార్డు సభ్యులతో జనసేన పార్టీ సమన్వయకర్త నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించిన అనంతరం జనసేన టీడీపీ అభ్యర్థి ప్రజాసేవకులు జీవి ఆంజనేయులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. మీ కుటుంబానికి మేలు జరిగిందంటేనే వైసీపీకి ఓటు వేయండి. ఎమ్మెల్యే బొల్ల. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రతి ఒక్క కుటుంబానికి అన్ని సంక్షేమ ఫలాలు అందాయంటేనే ఓటు వేయాలని స్థానిక శాసనసభ్యులు కోరారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించిన ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏం చేశారు అని మీకు కనిపించట్లేదా అని అడుగుతున్నాను. మీ ఇంటికి అమ్మ ఒడి వచ్చింది కనిపించలేదా? మీ ఇంటికి ఆసరా వచ్చింది కనిపించలేదా? మీ ఇంటికి చేయూత వచ్చింది కనిపించలేదా? మీ ఇంటికి ఈబీసీ నేస్తం వచ్చింది కనిపించలేదా? మీ ఇంటికి కాపు నేస్తం వచ్చింది కనిపించలేదా? మీ ఇంటికి వసతి దీవెన వచ్చింది కనిపించలేదా? విద్యా దీవెన వచ్చింది కనిపించలేదా? స్కూల్లో మరి అక్కడ బాగు చేసింది కనిపించలేదా? ఆరోగ్యశ్రీ మీ ఇంట్లో మరి వచ్చింది మీకు గుర్తు లేదా? 25 లక్షలు ఆ కుటుంబానికి ఇచ్చాడే ఆ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఇచ్చింది మీకు కనిపించలేదా? ఇవి రైతు భరోసా మీకు కనిపించలేదా? సచివాలయాలు నిర్మాణం జరిగింది మీకు కనిపించలేదా? రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేసింది మీకు కనిపించలేదా? హెల్త్ సెంటర్లకు నిర్మాణం చేసింది మీకు కనిపించలేదా? మరి పూర్తి స్థాయిలో అవ్వతాతలకి పెన్షన్ ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తున్నాడే. ఆనాడు మీరు 1000 రూపాయలు ఇస్తే ఇవాళ 3000 ఉదయం పొద్దున్నే వచ్చి డోరు దట్టి అవ్వాతాతలకి పెన్షన్ ఇస్తున్నారు. ఆనాడు చెట్ల కింద పుట్ల కింద కూర్చున్న రోజులు మీకు తెలియలేదా అని అడుగుతూ ఉన్నాను. ఈనాడు సచివాలయ వ్యవస్థ అందరికీ పని చేయలేదా అని అడుగుతూ ఉన్నాను. వాలంటరీ వ్యవస్థ అటు ప్రజల మధ్య ఇటు పూర్తి స్థాయిలో ప్రజల మధ్య అటు ఆఫీసుల మధ్య వారధలా పనిచేశారే. ఆఫీసర్లకి ప్రజలకి మధ్యలో అనుసంధానంగా పనిచేశారే వాలంటీర్స్, అవి కనపడలేదా అని అడుగుతూ ఉన్నాను. మరి ఇన్ని చేశామని మేము చెప్పుకుంటున్నాం, ఇన్ని చేశామని చెప్పుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సంక్షేమం ఇచ్చాడని చెప్పుకుంటున్నాం. 2,55,000 కోట్లు సంక్షేమం ఇచ్చాడని చెప్పుకుంటున్నాం. మరి మీరు 14 సంవత్సరాలు చేసినటువంటి వాళ్ళు మీరు చేస్తే మేము వద్దన్నామా అని అడుగుతూ ఉన్నాం. మీరు ఇస్తే ఎవరన్నా ప్రజలు తీసుకోలేదా అని అడుగుతున్నాం. మీరు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం. ఇవాళ చెప్తారు 6 ప్యాకేజ్ అని, సూపర్ 6 అని, బాబు గారడి బాబు సూరిటీ అంటారు. బాబు గారడే బాబు గ్యారంటీ. బాబు గ్యారంటీ ఉన్నదయా, గారడే ఉంటుంది. ఎప్పుడు గారడేగా తప్ప ఎప్పుడైనా మరి మీరు హామీలు తప్ప 600 హామీలు ఇచ్చారు కానీ ఒక్కటన్నా అమలుపరిచారా అని అడుగుతున్నాం. మరి నీరు చెట్టు ఆ మట్టి జన్మభూమి కమిటీ ఇది కదా మీరు చేసింది. 600 హామీలు తీసేసి ఇప్పుడు 6 చేశారు, సూపర్ 6 అండి. ఏమయ్యా మీ సూపర్ 6కి గతంలో ఇచ్చిన అది కూడా చూపించండి. 2014 నుంచి 2019 వరకు మీరు ఇస్తామన్న రుణమాఫీ సంగతి చెప్పండి. రైతులు ఏం చేశారన్న చెప్పండి. రైతులకి మీరు ఎలాంటి అన్యాయం చేశారో చెప్పండి. మరి మీరు ఆనాడు చేసిన ఆ 600 హామీల్ని ఇవాళ 6 హామీలుగా బాబు గారడి బాబు సూరిటీ అని చెప్తున్నారు. ఇది గారడీ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి కాదు అని మీరు ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ, మేము ఎక్కడ కూడా
మీలాగా మేము బెదిరించే కార్యక్రమం చేయట్లా. మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను మీ కుటుంబానికి మంచి చేశాననుకుంటేనే మాకు ఓటేయండి అని అడిగాడు. మరి మీ కుటుంబాలకి మంచి జరిగిందనుకుంటేనే ఓటేయమన్నారు. మరి మీరు చేసింది ఏదో ఒకటి చెప్పండి. ఏమీ లేదు, ఏమీ చేయలేదు. మాయ మాటలు, మోసం మాటలు, అబద్ధపు మాటలతో చెప్తా ఉన్నారు. మీరు ఇంకొకటి చెప్తున్నారు, బెదిరిస్తున్నారు. మాకు ఓటేయకపోతే తోలు తీస్తామంటున్నారు, మాకు ఓటేయకపోతే చర్మం వదులుస్తామంటున్నారు. భాష మార్చి, మాట మార్చి మీ ఇష్టం వచ్చినట్టు మీకు ఓటేయకపోతే మీరు గ్రామాల్లో ఉండనివ్వమంటారు. మీ మోచేతి కింద నీళ్లు తాగుతున్నారా ప్రజలను అడుగుతున్నాను. నీకైనా నాకైనా ఓటేయాలంటే వాళ్ళ మనసులో ప్రేమ ఉండాలి, ఆధారం ఉండాలి, అభిమానం ఉండాలి, మీ నమ్మకం ఉండాలి. మీ మోచేతి కింద నీళ్లు తాగట్లేదు కదా, మీరు ఎందుకు బెదిరిస్తున్నారు? మీరు బెదిరిస్తే ప్రజలు బెదురుతారా? కాదయ్యా, మంచితోటి మీరు మంచి చేస్తే మీకు ఓటేస్తారు, కానీ మీరు బెదిరిస్తే ఓటేస్తారనుకోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. మీ బెదిరింపులు, మీ దొరల పాలన ఎలా సాగిద్దో చూద్దాం. ఈ పార్టీ ఎక్కడ కూడా పార్టీ చూడాల, కులాలు చూడాల, మతాలు చూడాల, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ న్యాయం చేసింది, సంక్షేమం అందించింది. న్యాయం చేశాము, సంక్షేమం అందించాము, మంచి జరిగిందనుకుంటే ఓటేయమని మనం అడుగుతున్నాం, కానీ మీలాగా బెదిరించట్లేదు. బెదిరియాలనుకుంటే నన్ను బెదిరియండి, అంతేగాని ప్రజల్ని బెదిరిస్తే ప్రజలు బెదర్రని, ఇక్కడ బ్రహ్మనాయుడు కూడా బెదరడని, బ్రహ్మనాయుడు కూడా మీలా చేయాలంటే అది పెద్ద పని కాదు. మేము ధర్మంగా ఉన్నాం, మాది ధర్మం అనుకుంటే, మేము మంచి చేశామనుకుంటే, మంచి జరిగిందనుకుంటే, మంచి జరగబోతుందనుకుంటే, వినకొండకి మంచి పాలన జరుగుతుందనుకుంటే మరి ఓటేస్తారు, కానీ మీలాగా బెదిరిస్తే కాదని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని డీసీసీ అధ్యక్షులు అలెగ్జాండర్ కంచెల పూర్ణ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకునే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలెగ్జాండర్ వెల్లడించారు. వినుకొండ నియోజకవర్గం ముఖ్య నాయకుడు కంచెల పూర్ణ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో భాగంగా చేరికలు జరగగా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరగా టీటీసీ అధ్యక్షుడు అలెగ్జాండర్ పార్టీ కండవాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం అలెగ్జాండర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పరిపాలించిందని అన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ కుమార్తెగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల కృషి ఫలిస్తుందని, రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకునే లక్ష్యంతో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కంచెల పూర్ణ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ పూర్వ వైభవానికి కంచెల పూర్ణ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు అలెగ్జాండర్ కొనియాడారు. కంచెల పూర్ణ మాట్లాడుతూ షర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయపాటి రామాంజనేయులు, చావల స్వాములు, అంజీ, కటిగాల నాగేశ్వరరావు, సుబ్బు, కిరణ్, రాముడుతో పాటు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం కంచెర్ల పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 50 మంది కార్యకర్తలు ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి, వినుకొండలోని వివిధ ప్రదేశాల నుంచి కంచెర్ల పూర్ణచంద్రరావు గారి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో
చేరటం జరిగింది. వారందరికీ కూడా నేను చేసే మనం ఏంటంటే ఈ రోజున భారతదేశంని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ, అలాగే రాష్ట్రంలో పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇవన్నీ కూడా చూశారు. వీళ్ళందరూ కూడా ఒక అన్యాయమైన అక్రమమైన పరిపాలన కొనసాగిస్తూ ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి తూట్లు పడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కేంద్రంలో అలాగే రాష్ట్రంలో శర్మిల గారి నాయకత్వంలో, కేంద్రంలో మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈసారి ఖచ్చితంగా పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోతే ఈ భారతదేశ పరిస్థితి అధోగతి పాలవుతుందని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ మరియు ఆ శక్తులకు వ్యతిరేకంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మరియు రాష్ట్రంలో పరిపాలనకు రావాల్సిన ఆవశ్యకత, అవసరం ఎంతో ఉందని చెప్పి ఈ సందర్భంగా వీరందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కొరకు రాష్ట్రంలో కేంద్రంలో అధికారం తెచ్చేదానికోసం వీరందరూ కూడా ఓట్లు వేసి ఇంకా చాలామందితో ఓట్లు వేయించి అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలని చెప్పి మనమందరం కూడా ఈ సందర్భంగా కోరుచున్నాం. కాబట్టి మీ అందరికి కూడా నరసరావుపేట పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే స్వాగతం, సుస్వాగతం. మీరు ముందు పార్టీ అభివృద్ధి కోసం కంచెల కాంగ్రెస్ పార్టీకి అందరూ బలోపేతంగా పనిచేసి మన శర్మిలారెడ్డి గారిని సీఎంగా చూడాలని చెప్పి కోరికతోటి అందరం ఉన్నాం. అదే రకంగా వైఎస్ కాలంలో చాలామంది చాలా రకాలుగా అందరూ బాగుపడ్డారు. ఈ వైసీపీ వచ్చిన తర్వాత చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు, కొంతమందిని ఇబ్బంది పెడతానే ఉన్నారు. అది అనేది లేకుండా శర్మిల నాయకత్వంలో అందరూ బాగా పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుని రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంతకుముందు కూడా మేము యూత్ కాంగ్రెస్లో చేసాం, ఎన్ఎస్యూలో చేసాం. అదే రకంగా అనుభవం ఉండటం వల్ల ఆల్రెడీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. ఎవరికి టికెట్ వచ్చినా కానీ పనిచేసే పూచి మాది. వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది అనేది చెప్పుకోవడం అంటూ ఉండదు. ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలన్న నాగమణి. వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖల సంయుక్తంగా 28/3/2024 అనగా గురువారం ఉదయం వినుకొండ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో ప్రసవించే గర్భిణీ స్త్రీల కొరకు రక్తదాన శిబిరం ఏర్పాట్లు చేస్తున్నట్లు అఖిల్ కలాం తెరిసా సేవా సొసైటీ వ్యవస్థాపకులు చందాలు నాగవాణి తెలిపారు. ఈ శిబిరం వినుకొండ పట్టణ సిఐ సాంబశివరావు ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. గర్భిణీ స్త్రీకి కాన్పు సమయంలో రక్తం చాలా అవసరం ఉంటుందని, అందుబాటులో రక్తం లేక మహిళలు చాలా అవస్థలు పడుతున్నారని, అందుకే రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రక్తదాతలు ఇచ్చే రక్తం వల్ల తల్లి, బిడ్డకు ప్రాణాపాయ స్థితి నుండి కాపాడగలిగిన వాళ్ళమవుతామని ఆమె తెలిపారు. రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. రక్తదాతలకు వైద్య శాఖ సర్టిఫికేట్ కూడా ఇస్తుందని తెలిపారు. శిబిరానికి జిల్లా, నియోజకవర్గ వైద్య శాఖ, పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది హాజరవుతారని అన్నారు. బొల్లాపల్లి మండలం గుట్లపల్లిలో టీడీపీ ప్రచారం హోరు. జనసేన పార్టీ నాయకులతో కలిసి బొల్లాపల్లి మండలంలోని గుట్లపల్లి గ్రామంలో మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మండల నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పలు అంశాలను, పలు హామీలను అందజేయగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న జీవి ఆంజనేయులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులతో పాటు పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా మన అభ్యర్థులైనటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం అభ్యర్థులైనటువంటి జీవి ఆంజనేయులు గారు అసెంబ్లీకి, పార్లమెంటుకి ప్రస్తుత పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా వేదికటువంటి మన గ్రామస్తులు సోదరుడు నక్కవోలు విష్ణు గారు, జనసేన మరి నాయకులైనటువంటి నిశ్చంద్రరావు శ్రీనివాసరావు గారు, బయలుడు రామయ్య గారు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి టీడీపీ, జనసేన కార్యకర్తలందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికలు వచ్చాయి, ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు మంచి అభ్యర్థుల్ని చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేశారు. శ్రీకృష్ణదేవరాయలు గారు చదువుకున్నటువంటి వ్యక్తి, అహర్నిశలు కష్టపడేటటువంటి వ్యక్తి, వరికపూడి సెలకి అనుమతులు తెచ్చినటువంటి యువకుడు. వారిని ఆశీర్వదించినట్లయితే తప్పకుండా ఈ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నెరవేరుతాయని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదేవిధంగా
శాసనసభకు 2 సార్లు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మంచి వ్యక్తి అయినటువంటి ఆంజనేయులు గారిని ఎంపిక చేశారు. తప్పకుండా వారిని మరలా గెలిపించుకున్నట్లయితే మన నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా చేస్తున్నా. సోదరుల చివరిగా నేను మీకు ఒకటే మనవి చేస్తున్నా, అహంకారం ఎక్కినటువంటి వ్యక్తుల్ని తప్పనిసరిగా ఓడించాలి. 10 మంది శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో ఎంపికైతే నేను తప్ప ఎవరూ పనిచేయలేదు. నేను పైనుంచి కిందకి దిగొచ్చాను. అపర భగీరథున్నట్టు అహంకారంతో ఉన్నటువంటి బొల్ల బ్రహ్మనాయుడిని చిత్తుగా ఓడించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందరికీ మనం చేస్తున్నా. పోరు వచ్చింది, పోలీసులు లేరు. ఈ రోజున తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అహంకారంగా ఉన్నటువంటి బ్రహ్మనాయుడిని తప్పనిసరిగా ముక్కు వంగదీసి ఖచ్చితంగా ఓడించి కొనబారని చెప్తారు. ఈ సందర్భంగా మనం చెప్తున్నాగా ఈరోజు ఇంత అపూర్వ స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లకు, జన సైనికులకు, వీర మహిళలకు, తెలుగు మహిళలకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ గారి అభిమానులకు, మెగా కుటుంబ సభ్యులకు, వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి చేతికి పని కావాలి, ప్రతి చేతికి నీరు అందాలి. జాబు రావాలంటే బాబు రావాలి. రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం, మరీ ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 40 సంవత్సరాలు ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోపక్క మన భారతదేశంలోని అత్యుత్తమ ప్రధానిగా పేరుగాంచిన నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలయికతో రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో మరి జనసేన, భారతీయ జనతా పార్టీ బలపడిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుల మిత్రులు, యువకులు, శ్రీ రామ్ శ్రీకృష్ణ గారు పార్లమెంట్ నుంచి, అదేవిధంగా అన్నయ్య ఆంజనేయులు గారు వినుకొండ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. మీ అందరి యొక్క అమూల్యమైన ఓటుని, ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు, 2 ఓట్లు కూడా సైకిల్ పై గుద్ది అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తా ఉన్నాను. సోదరులారా, ఈ రోజు మనకి శ్రీకృష్ణదేవలో సీఎం జగన్ ఎమ్మెల్యే బొల్లాకు అందించాలి. అనిల్ యాదవ్ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ వేదం అభివృద్ధి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి వినుకొండ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ప్రజల ఆశీస్సులు అందుతాయని నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రచారంలో భాగంగా వినుకొండకు విచ్చేసిన ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడుతో కలిసి ప్రచారం నిర్వహిస్తూ పలు వార్డులు తిరుగుతూ ప్రజలతో మమేకమై తమ ఆశీస్సులు అందించాల్సిందిగా అభ్యర్థించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బ్రహ్మనాయుడులు చేసేవి అన్ని అబద్ధాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. నియోజకవర్గం జనసేన బీజేపీ నాయకులతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులతో కలిసి ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ పేరుకు మాత్రమే అభివృద్ధిని మంత్రాన్ని జపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, వైసీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అన్నింటా కోతలు నష్టాలతో అప్పులతో విసిగి వేసారిపోయి ఉన్నారని, పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరగలేదని తెలిపారు. వెలికొండ నియోజకవర్గంలో నిర్మించిన అన్ని రైల్వే అండర్ ప్రాసెస్ బ్రిడ్జీలను తనే తెచ్చానని, పలుమార్లు తిరిగి అభ్యర్థించగా వచ్చాయని, అవి కేంద్రం పరిధిలో ఉంటాయని ఈ కార్యక్రమంలో ఆయన తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు మంచి వ్యక్తి అయిన జీవిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని, ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ప్రజాసేవ అంకితపరమైన ఇరువురు అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులతో పాటు పలు సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు అలవాట్లేదు ఏమంటే ఎదురోళ్ళని పరుషంగా మాట్లాడటం, దూషించడం, బూతులు మాట్లాడటం మన వల్ల కాదు. మనకి చేత అయినల్లా ఈ ప్రాంతానికి ఏం చేయాలి, ఇక్కడ ఉన్న ప్రజలకు ఏం చేయాలి, పల్నాడు సమస్యల గురించి మాట్లాడటం మనకు వచ్చు. దాంట్లో భాగంగానే ఈరోజు వాటి గురించే నేను మాట్లాడతాను. మొదటిది, ఈ ప్రాంతం, ఈ మరీ ముఖ్యంగా కొండ్రమండ్రు గ్రామం రైట్ కెనాల్లో, సాగర్ రైట్ కెనాల్ నుంచి వచ్చే నీరు ఆఖరి గ్రామం ఇక్కడికే వస్తాయి. ఈ సంవత్సరం వచ్చినాయా? నీరు? నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా. పైనుంచి కృష్ణా నదిలో వరదలు రాకపోతే ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది. వర్షాలు పడితే కదా, వరదలు రాకపోతే ప్రతి సంవత్సరం కొండ్రమండ్రు గ్రామం ఇంతే ఉంటుంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే, శ్రీశైలం దగ్గర నీరు ఆపి అటు రాయలసీమకు తీసుకుంటున్నారు, అటు తెలంగాణకి తీసుకుంటున్నారు. కిందకి చుక్క నీరు కూడా వదిలే పరిస్థితి లేదు. ఈ సంవత్సరం వరదలు రాలేదు, చుక్క నీరు కిందకి రాలేదు. మీ అందరికీ చెప్తా ఉన్నా, ఈ ప్రాంతం బాగుపడాలంటే, మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతులు బాగుపడాలంటే, వారికి ఆదాయం రావాలంటే, వారికంటే మరీ ముఖ్యంగా రైతు కూలీలు రోజు పనికి వెళ్తారు, వారికి పని దొరకాలంటే ఇక్కడికి సాగర్ జలాలు రావాలి. సాగర్ జలాలు రాలేకపోతే గోదావరి జలాలన్నా ఇక్కడ తెప్పించాలా. గోదావరి జలాలు తెప్పించేదానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి గోదావరి పెన్న అనుసంధానానికి ఇప్పటికే వారి వైపు నుంచి బడ్జెట్ లో పెట్టడం జరిగింది. మేము మీకు హామీ ఇస్తాను, నేను జీవి గారు పరిస్థితుల్లో కూడా ఈ గ్రామానికి గోదావరి జలాలు తీసుకొచ్చే బాధ్యత మీ ఇద్దరు తీసుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. రెండో సమస్య ఇక్కడ ఉన్నది, ముఖ్యమైనది తాగటానికి నీరు. ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా జల్ జీవన్ మిషన్ లో డబ్బులు జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెప్పించడం జరిగింది. కానీ ఈ ఊర్లో టెండర్ వేసినట్లేరు. వేశారా? టెండర్ వేయకపోవడానికి కారణం మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇంటింటికి కుళాయి పెడితే ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇవ్వచ్చు. నేను మీ అందరికి చెప్తా ఉన్నా, ఈ బాధ్యత కూడా మేము ఇద్దరం తీసుకుంటాం. ప్రతి ఇంటికి కూడా కుళాయి పెట్టించే బాధ్యత మన ఎస్సీ సోదరుల ఇంటికి, మన బీసీ ఇంటికి, ప్రతి ఇంటికి కూడా కుళాయి బాధ్యత మేము ఇద్దరు తీసుకుంటామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అది కష్టమైన విషయం ఏం కాదు. ఆల్రెడీ ఇప్పటికే డబ్బులు వచ్చినాయి. కేవలం టెండర్లు మాత్రమే వేయాలి. టెండర్లు వేస్తే తప్పకుండా ప్రతి ఇంటికి కూడా నీరు ఇవ్వచ్చు. ఒకవేళ ఓవర్ హెడ్ ట్యాంక్ లో నీళ్లు లేకపోతే దానికి పరిష్కారం ఏమిటంటే వాటర్ గ్రిడ్ ద్వారా సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వటం. దాని గురించి ఇప్పటికే మేము బాబు గారితో మాట్లాడాం.
దాన్ని కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. చివరిగా ఈ ప్రాంతానికి సంబంధించి గడిచిన 5 సంవత్సరాలుగా నేను ఎక్కడికి వెళ్ళినా మాట్లాడింది వరికిపుడుసాల గురించి. వెళ్ళని ఆఫీస్ లేదు, కలవని ఆఫీసర్ లేడు. ప్రతి ఒక్క ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను ఢిల్లీలో. వెళ్ళి ఈ ప్రాజెక్టు వల్ల ఎన్ని గ్రామాలకి ఉపయోగం వస్తుంది, ఎన్ని ఎకరాల సాగులోకి వస్తుందని చెప్పి ప్రతి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మారుమూల ప్రాంతం అండి, బాగా వెనకబడిన ప్రాంతం. ఇది బాగుపడాలంటే వరికిపుడుసాల ప్రాజెక్ట్ చేయాల్సిందని చెప్పడం జరిగింది. చెప్పి కన్విన్స్ చేసిన తర్వాత ఎక్కడ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కూడా 2 పర్మిషన్లు ఇవ్వాల కేంద్ర ప్రభుత్వం. ఒకటి ఫారెస్ట్ పర్మిషన్ ఇచ్చారు, రెండోది టైగర్ రిజర్వ్ పర్మిషన్. ఈ 2 పర్మిషన్స్ వచ్చిన ప్రాజెక్ట్ ఇది ఒక్కదానికే వచ్చింది. కానీ దానికి కావాల్సింది నిధులు విడుదల చేయటం. కేవలం పర్మిషన్ తెస్తే సరిపోదు కదా, నిధులే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన అవసరం లేదు. ఏదో బ్యాంక్ ఇస్తుంది లోన్ కింద, ఆ లోన్ డబ్బుల్ని ఆ కాంట్రాక్టర్కి పనిచేసే వాడికి ఇస్తే వాడు పనిచేస్తాడు. కాకుండా ఆ లోన్ డబ్బుల్ని వేరే దానికి ఎటో మళ్ళిస్తే వాడు పనిచేయడు. అది పరిస్థితి. అది కూడా నేను చెప్తా ఉన్నా, ఈ 3 మా బాధ్యతగా, మా ఇద్దరు బాధ్యతగా తీసుకుంటాం. ఈ 3 చేసే బాధ్యత మా ఇద్దరిది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడ చాలా మంది మహిళలు వచ్చారు, చాలా కష్టపడతా ఉన్నారు. ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగినాయి. వీటికి మార్గం చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 3 పథకాలు చెప్పడం జరిగింది. మహిళా శక్తి కింద 3 పథకాలు చెప్పడం జరిగింది. మొదటిది ఏదైతే గ్యాస్ సిలిండర్ కాస్టులు పెరిగిపోయింది, దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నారు. రెండోది ముఖ్యమైనది, మీరు ఎంత ఎక్కువ ట్రావెల్ చేయగలిగితే, ఎంత ఎక్కువ ప్రయాణం చేయగలిగితే అంత లబ్ధి మీకు చేకూరుతుంది. దాంట్లో భాగంగా మీరు బయటికి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా డబ్బులకి ఇబ్బంది పడకుండా ఉంటాను. కానీ ఆర్టీసీలో ప్రయాణం మహిళలకి ఉచితం చేయడం జరిగింది. మూడవది అతి ముఖ్యమైనది 18 ఏళ్ళు దాటిన తర్వాత తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, పంపిస్తే పై చదువులకు పంపిస్తారు, లేకపోతే భారం అవుతుంది, ఉద్యోగం లేదని పెళ్లి చేయడానికి ముందుకు వస్తారు. కాదు, అటువంటి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి నెల కూడా 18 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.